వెల్కమ్ టు ఆధాన్ టీవీ. నేను రాధావాసం శెట్టి. మన ముందు అర్జున్ చక్రవర్తి, హీరో విజయ రామరాజు, హీరోయిన్ సిజర్ రోజ్ మన ముందున్నారు. అర్జున్ చక్రవర్తి అనేది ఒక కబడ్డీ నేపథ్యంలో వస్తున్న మంచి ఫీల్ గుడ్ ఫిలిం. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా ఇంకా కొంత మిగిలే ఉంటుంది. ఆనాడు కబడ్డీ అంటే ఏంటో 83, 87లో పుట్టిన మా అందరికీ తెలుసు. ఆ టీం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ విజయ రామరాజు. హాయ్ అన్న. హాయ్ అమ్మా. హలో. వెల్కమ్ టు ఆధాన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ అర్జున్ చక్రవర్తి అంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఒక కబడ్డీ స్టోరీ. ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది అసలు? మంచి స్టోరీ. డెఫినెట్గా ఇలాంటి మూవీ చేస్తే ఆర్టిస్ట్గా నాకు నేను ఏమైతే ఫీల్ అయ్యానో, ఎలాంటి క్యారెక్టర్స్ అయితే చేయాలనుకున్నానో అలాంటి క్యారెక్టర్స్ నేను చేయగలను. ఒక మంచి మూవీలో నేను ఒక పార్ట్ అవ్వగలను ఫీల్ అయ్యాను ఈ మూవీ కథ విన్నప్పుడు. అంటే ఆ కథలో 6 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి మీ బాడీలో. అవును. కర్రలు లేపుకెళ్ళే ఒక షాట్ చూశాను. అబ్బాబ్బా, షాక్ అయిపోయాను నేను. ఏంటి అంత ఈ సినిమా మీద మీరు పెట్టుకున్న నమ్మకం, అంత కసి ఎందుకు వచ్చింది మీకు? అంటే బేసిక్గా ప్రొడ్యూసర్, నేను ఒక కొత్త ఆర్టిస్ట్ని, నన్ను నమ్మి నన్ను కాశ్మీర్ తీసుకెళ్ళి అక్కడ షూట్ చేస్తున్నానంటే అక్కడ బడ్జెట్ ఎంత అవుతుంది అనేది మీకు తెలుసు. అంత బడ్జెట్లో అక్కడ చేస్తున్నప్పుడు నేను ఎంత ఇవ్వగలను మూవీకి, నేను ఎంత ఇస్తే అది విజువల్గా ఎంత సినిమాకి ఎక్కడికి వెళ్తుంది అనే దాంట్లో మేము బేసిక్గా అది 50 kgs అనుకుని చేసాం. అది 110 kgsకి వెళ్ళిపోయింది. అయినా సరే మేము అక్కడి నుంచి అది చెయ్యాలి, తప్పకుండా చేయాలి. ఇంక మాకు ఇంకా 1 day మిగిలి ఉంది. సో ఆ 1 dayలో కూడా నేను అది చేసి ఎక్కడ -9లో -9 నుంచి -6 ఆ రేషియోలో ఉండేది. అక్కడ నేను మళ్ళీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు కానీ అసలు నాకు ఇవేవి కనపడలేదు. నేను ఒక మంచి మూవీ చేస్తున్నాను, డెఫినెట్గా తప్పకుండా నేను 100 కన్నా ఇంకా అబోవే చేయాలి ఈ మూవీకి, ఎంత కష్టపడినా తక్కువే అని ఫీల్ అయ్యాను నేను ఈ మూవీకి. నేను చూశాను, 100 కాదు 1000% పెట్టారు మీరు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత మిమ్మల్ని అర్జున్ అనే పిలుస్తారేమో నాకు తెలిసి. థ్యాంక్ యూ. ఇకపోతే దేవిక, తెలుగింటి ఆడపడుచు. సిజర్ రోజ్ అని మీరు ఎక్కడి నుంచో తెచ్చినా ఈ అమ్మాయి నటన కానీ, ఈ అమ్మాయి యాక్షన్ కానీ, ఆ వర్షంలో పడి నేను సినిమా చూసేసాను కదా, అందుకని అసలు చాలా ఎగ్జైటింగ్గా నాకు అనిపించింది సినిమా. ఆ వర్షంలో పడే షాట్ తీసినప్పుడు ఇలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లోనూ ఉండాలని కోరుకునే తెలుగు వాళ్ళకి చాలా నచ్చుతుంది మీ క్యారెక్టర్. మీకు ఎలా అనిపించింది అసలు? How was it? Yes. Yeah. How did you feel about the character? See, Devika is a very simple character. Chala manchi character. Like, she's very traditional. She loves Arjun. No matter what, like, their relationship has ups and downs, but still her passion or her love for Arjun is always there. Yeah. వండర్ మీ క్యారెక్టర్ కానీ మీ నటన మోర్ దెన్ వండర్ఫుల్ మాట. Thank you. అసలు అర్జున్ చక్రవర్తిలో మీ క్యారెక్టర్ అసలు వన్ ఆఫ్ ద చూజింగ్. ప్రతి తెలుగు అమ్మాయి ఇలా ఉండాలి అని అనుకుంటారు. విజయ్, ప్రొడ్యూసర్ మీకు ఎలా కనెక్ట్ అయ్యారు? ఈయన అమెరికాలో ఉంటాడు, గుబ్బల శ్రీనివాస్ గారు. ఈయన ఎలా దొరికాడు మీకు? మీరు ఈ సినిమా చేయడానికి ఎలా వచ్చింది అవకాశం? ఫస్ట్ డైరెక్టరే ప్రొడ్యూసర్ స్టోరీ ఓకే అయిన తర్వాత నేను నా ప్రీవియస్ మూవీలో వర్క్ చేసిన దినేష్ అని అసోసియేట్ డైరెక్టరు నన్ను చూపించాడు, నా ఫోటో చూపించాడు. చూడండి, ఈ పర్సన్ చూడండి, డెడికేటెడ్గా చేయగలడు, మంచి ఆర్టిస్ట్ అని చూపిస్తే, నాకు మా సినిమాలో డైలాగ్ రైటర్ రవీంద్ర పుల్లే గారికి చూపిస్తే ఆయన ఒకసారి పిలిపించి ఆడిషన్ చేద్దామని నా నేమ్ చెప్పగానే ఈయన నా ఫేస్బుక్, ఇన్స్టా అన్నీ సెర్చ్ చేశాడు. ఈయన విక్రాంత్ రుద్ర సెర్చ్ చేసి పిలిపించారు, ఆడిషన్ చేసాం. తర్వాత 2 months క్యారీ చేసి దాంట్లో మేము ఇద్దరం ట్రావెల్ చేసి దాని తర్వాత ప్రాజెక్ట్ ఓకే అవుతున్నప్పుడు నాకు శ్రీని గారు కాల్ చేశారు. కాల్ చేసి, థ్యాంక్ యూ విజయ్ గారు, మీది మేము చూసాం, మీ వర్క్ మీరు చేస్తున్నాయి, మీ లుక్ టెస్ట్ కానీ మీ ప్రీవియస్ నేను చూశాను, నాకు మీతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీ, మీరు మంచి ఆర్టిస్ట్, ఈ సినిమా మంచి సినిమా చేస్తున్నాం మనం, మీరు గో హెడ్, బాగా చేయండి ఈ మూవీలో, తప్పకుండా మీకు మంచి మూవీ అవుతుంది అని మాట్లాడారు. లేదు సార్, నాకు ఒక మంచి ఆపర్చునిటీ సార్ ఇది, ఎందుకంటే మీలాంటి మంచి ప్రొడ్యూసర్ వాళ్ళ కొత్త వాళ్ళతో ఒక మూవీ చేసి వాళ్ళకి ఇంత మంచి కథను మీరు చేస్తున్నారు అక్కడ ఉండి, నేనైతే చాలా రుణపడి ఉంటా, థ్యాంక్ యూ అని చెప్పాను. అప్పుడు
ఓకే. తర్వాత ఆయన నాకు కబడ్డీ నేర్చుకోవడానికి కానీ చేయడానికి కానీ ఎక్కడ నాకు నేను అక్కడ ఒక రూమ్ తీసుకుని రూమ్లో ఉండొచ్చు, కానీ ఆయన ప్రొడ్యూసర్ వద్దు, రూమ్లో తీసుకుని రూమ్లో ఉంటే ఫుడ్ అవి ప్రాపర్ రాకపోతే ఆయన ఇబ్బంది పడతాడు. నేను హోటల్లో ఉండేవాడిని. అక్కడ హోటల్లో అంటే ఎక్స్పెన్సివ్ వద్దు బాగా, ఎందుకంటే ఫుడ్ కానీ అవి అన్నిటిలో కూడా ఆయన ఎక్కడ మేము కాశ్మీర్ వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడికి వెళ్తున్నా సరే ఎలా చూసుకోవాలో అలా చూసుకున్నారు ఆయన. నాకు ఫస్ట్ ఈ మూవీకి నన్ను అంతలా చూడాలి, కానీ ఆయన చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా బాగా చూశారు. నిజంగా ఆయనకైతే నేను ఎప్పుడు జీవితాంతం ఇంత మంచి ప్రాజెక్ట్ ఇచ్చిన జీవితాంతం రుణపడినా తప్పలేదు. అంతే. నిజంగా గొబ్బల శ్రీనివాస్ గారు ఓ మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలాంటి సినిమా హిట్ రావాలి, హిట్ కావాలి కూడా తప్పకుండా. ఇక డైరెక్టర్ విక్రాంత్ రుద్ర, ఈయన ఎక్కడ పరిచయం, అసలు ఈ కథ చెప్పినప్పుడు నీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? ఇది అవుద్దా అనుకున్నారా మనసులో? అంటే అవుద్దా అంటే ఫస్ట్ నాకు ఈయన ఇంతకుముందు నాకు పరిచయం లేదు. నేను అక్కడ ఆడిషన్కి వచ్చినప్పుడే ఈయన కలిశాను. ఈయన కలిసినప్పుడు ఈయన చెప్పే విధానం, ఈయన మాట్లాడి స్ట్రైట్ ఫార్వర్డ్ మొత్తం డైరెక్ట్గా ఫేస్ మీద చెప్తారు బాగాలేదంటే. అలా చెప్పే విధానం అది నాకు బేసిక్గా నేను అది కొన్ని చోట్ల చూశాను. నీది బాగాలేంది నీ ఫ్రెండ్ అయినా సరే నీ ముందు చెప్పగలిగినోడే నిజమైన ఫ్రెండ్. అలా చెప్తేనే మనం కరెక్షన్ చేసుకోగలం. మన ముందు బాగుంది నువ్వు చాలా బాగా చేసావు, నువ్వు చాలా బాగుంది, నువ్వు చాలా బాగున్నావు అనేది అవి లేనివి ఉన్నాయి చెప్తే మనం ఇంకా పాడైపోతున్నట్టే, మనం ఇంకా లాస్ అయిపోతుంది దాని ద్వారా. ఈయన డైరెక్ట్గా చెప్తాడు, మైక్లో చెప్తాడు. నేను షార్ట్ బాగా రాలేదనుకోండి, డైరెక్ట్ మైక్ అర్జున్ నాకు నచ్చలేదు, నాకు షార్ట్ బాగాలేదు, ఇంకేమైనా బెటర్ చేయగలవా నువ్వు, ఇలా డైరెక్ట్ మైక్లో చుట్టూ ఒక 200 మెంబర్స్ 300 మెంబర్స్ ఉన్నా సరే డైరెక్ట్ మైక్లో చెప్తాడు ఈయన. అసలు సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇతను ఏదో కొత్త డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఎవరికీ ఉండదు. ఎందుకంటే ఒక 4-5 సినిమాలు చేసేసాడు ఈయన. అంటే ప్రతి షాట్ మీ కబడ్డీ ఆడే సీను అసలు అయ్యో బాబోయ్, అది అనుగారు కూడా అడిగారు, అనురావు ఆయన కూడా అడిగారు, మీరు ఇంతకుముందు ప్రీవియస్ ఎక్కడ వర్క్ చేశారు, ఎక్కడ వర్క్ చేయలేదా అంటే, అవునా ఎక్కడ వర్క్ చేయకుండా నువ్వు ఈ టైప్ ఆఫ్ మూవీ చేసావా నువ్వు అని అడిగారు ఆయన. అవును, నిజంగా హ్యాట్స్ ఆఫ్. విక్రాంత్ రుద్ర కొత్త డైరెక్టర్గా అనిపించలేదు సినిమాలో. అసలు ప్రతిదీ చాలా పిన్ టు పిన్ చేశాడు. అది చాలా అంటే తెలుగు ప్రజలకి కబడ్డీ చాలా తెలుసున్న ఆట. మా చిన్నతనంలో అసలు ప్రతి చోట కబడ్డీ ఉండేది. ఇప్పుడంటే మానేశారు, కానీ మీరు కబడ్డీ ప్లేయరా? నేను కబడ్డీ ప్లేయరు. లెఫ్ట్ కార్నర్ ఆడేవాడిని నేను. లెఫ్ట్ కార్నర్లో తన్నే కాలు వేయకూడదు, లాగే కాళ్ళు వేసేవాడిని నేను. వెనకాల కూర్చుని దొరికితే ఇంకెళ్ళేవాడు కాదు. అది ఆ మెలకు నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, రే తన్నిన కాలు వేయకు ఇసురుకుంటూ వెళ్ళిపోతాడు, కూర్చుని తన్నని కాలుని వేయాలి అంటే. అలా చాలా రోజులు అసలు మైకులు అనౌన్స్ చేసేసేవారు, రారా ఎక్కడున్నా తొందర రావాలి, కబడ్డీ టీం అంతా వెయిటింగ్ అని. నేనే కాదు, భీమవరం ఏరియాలో కబడ్డీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రీవియస్ కూడా కబడ్డీ కానీ ఇది వైజాగ్ దగ్గర ఆ కబడ్డీ, భీమిలి కబడ్డీ, ఇవన్నీ హిట్సే. కబడ్డీతో స్టార్ట్ అయిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది. మీరు ఓ హిట్ ఖాతాలో వేసేసుకున్నారు, కానీ మనం ప్రమోట్ చేయాలి కాబట్టి మనం తప్పకుండా దీన్ని జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. చెప్పండి సిజర్ రోజ్, దేవికని పిలుచుకుందాం. దేవిక, టెల్ మీ అసలు ఈ సినిమా మీ హార్ట్కి ఎలా అనిపించింది? Like how is it? Did you feel about your character? Okay, so I felt very happy about my character when I came for an audition. So Vikrant sir, they were in Cochin and they conducted a audition. So I went for the audition, and then Vikrant sir said, like, look wise Devika is okay. Now rest is the acting. So then when I was selected, then we went for a work. We had a 1.5 weeks workshop, right? Yes. So then in this workshop we were doing the chemistry between us, the dialogues and everything. Scenes ellame we were practicing before we go on set. Okay. So the experience was really nice. I'm happy to be part. My decision to go to that audition was the best decision. Okay. Yeah, that was the thing. అర్జున్, నిన్న శ్యామలాదేవి గారు కూడా మీ ట్రైలర్ చూసి ఆవిడ అభినందించారు మిమ్మల్ని. కృష్ణరాజు గారి వైఫ్, ప్రభాస్ గారి పెద్దమ్మ, అలాంటి ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది అసలు?
ఆవిడ చాలా జెన్యున్గా చెప్తారు. ఆవిడ ఏదైనా చూస్తే బాగోలేదు ఇది కొంచెం జెన్యున్గా చెప్పే పర్సన్. అలాంటి పర్సన్ చూసి ఎరగదీస్తూ చాలా బాగుంది నీ ఎమోషన్స్ ఇవన్నీ చింపేసి వాళ్ళు మామూలుగా లేదు, డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది, నేను కూడా చూడడానికి వస్తాను అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయింది. అంటే ఇప్పటివరకు మన 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 సరౌండింగ్లో మనకు తెలుసున్న పర్సన్సే చూశారు, బట్ ఆవిడ చూసి చెప్పిన, ఎందుకంటే ఆవిడకి తెలుసు ఎన్నో మూవీస్ చూశారు, కృష్ణరాజు గారి వైఫ్, ఇంకెన్నో ఆవిడకి ఎంతో ఈ సినిమా గురించి నాలెడ్జ్ ఉంది అదంతా. అలాంటి పర్సన్స్ సినిమా బాగుందని చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నిన్న కూడా మీరు మన ప్రైమ్ గోల్డ్ హబ్ వ్రతానికి ఆవిడ ముందుగా మీకన్నా ముందు వచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా రాధా అసలు కబడ్డీ, కృష్ణరాజు గారు కూడా కబడ్డీ ప్లేయరు, చాలా మందికి తెలియదు, నాకు చాలా బాగా నచ్చింది, వాళ్ళు బాగా హిట్ అవ్వాలని సినిమా అని నిన్న మాట్లాడుకోవడం జరిగింది. ఆవిడ కూడా ఆవిడకి బాగా కనెక్ట్ అయింది. అంటే చూసిన ప్రతి ఒక్కరూ అర్జున్ చక్రవర్తి కనెక్ట్ అవుతారు. ఆ డైలాగ్ రైటరు రవీంద్ర పూలే మొన్న సినిమా కూడా ఒకటి ఓపెన్ అయిన ఎవరు రవీనా టండన్ సారీ రష్మిక మండన్తో మైసా. ఆ డైలాగ్స్ కూడా కనెక్ట్ అవుతాయి. అవసరం అవకాశం బలవంతం చేస్తే అవసరం బలహీనం చేస్తుంది. అవసరం బలవంతం చేస్తే అవకాశం బలహీనం చేస్తుంది. నిజంగా కూడా మనం బలహీనంగా ఉన్నప్పుడు అడ్డమైన దారులు తొక్కుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి మంచి కనెక్ట్ అయ్యే డైలాగ్ అది. అర్జున్ చక్రవర్తి టైటిలే చాలా వైబ్గా ఉంది. అర్జున్ అసలు ఇలాంటి ఒక కబడ్డీ ప్లేయరు ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి ఎక్కడ అయింది, అక్కడ వాళ్ళకి కూడా తెలుసో తెలీదో పాపం ఈయన ఇలాంటి బయోపిక్ని తీసుకురావటం వెనక చాలా కష్టపడ్డారు. అసలు మీరే ఎలా అనుకున్నారు అసలు ఇది? అది డైరెక్టర్ యాక్చువల్ ఆయన స్టూడెంట్, అర్జున్ చక్రవర్తి స్టూడెంట్. అక్కడ ఆయన చెప్పిన కొన్ని మోటివేషన్ స్పీచ్, అలా ఆయన లైఫ్లో జరిగిన మూమెంట్స్ అవన్నీ చెప్పడం ఈయన కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి అది స్టోరీగా బిల్డ్ అయ్యి, ఆయన డైరెక్టర్ అయితే ఫస్ట్ ఈ మూవీ నేను చెయ్యాలి, నా గురుదక్షిణగా నేను ఇది చెయ్యాలి అని ఫీల్ అయ్యి చేసిన మూవీ ఇది. సూపర్. అంటే ఇక్కడ ప్రొడ్యూసరు, డైరెక్టరు, యాక్టర్స్ అంతా ప్రేమించి చేసిన సినిమా. అవును, డైలాగ్ రైటర్స్ కూడా, డైలాగ్ రైటర్, డిఓపి కూడా మన విజువల్ గా మనకి ఎంత విజువల్ బాండర్ నిజంగా చాలా, అసలు చాలా పెద్ద మూవీ, చాలా విజువల్ గా చాలా. ఎందుకంటే ఫస్ట్ విజువల్ చూడగానే ఆడియన్స్ అది చాలా అంటే చూడాలనిపిస్తుంది, ఏదో ఉంది నెక్స్ట్. విజువల్ గా కట్టుపడేసారు ఫస్ట్ విజువల్ గా, అది ఆడియన్స్ లైక్ చేయడం వల్లే సినిమా నెక్స్ట్ ఏముంది అనే దానికి వెళ్ళింది నిజంగా. అవును విజువల్ అండ్ డిఓపి జగదీష్ చీకటి గారు. గుబల్ సీన్ గారు అమెరికా నుంచి నాకు ఆ టేజర్ పంపించారు. జస్ట్ పథకాలన్నీ మసకబారిన, అది అసలు చూస్తుంటే నాకు అయ్యో బాబోయ్ ఏంటి సినిమా అనుకున్నాను నేను. అందులో శుభలేఖ సుధాకర్ గారు వాయిస్ తోటి చేశారు అది. అసలు నిజంగా నేను దాన్ని రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ గారికి ఆ డైలాగులన్నీ మార్చి నేను ఒక టీజర్ చేశా అప్పట్లో. అసలు రరా సుభాష్ అని చాలా హై పిచ్లో చేసి మేము మీకు నెక్స్ట్ టైం చూపిస్తారు. అది నిజంగా అలా అంత ప్రమోట్ చేసాము. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి, ఇవాళ కార్మిక శాఖ మంత్రిగా ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ డైలాగ్ మోటివేషన్ అర్జున్ చక్రవర్తి. అవునా? అందుకని మీ సినిమా కూడా అందరు ప్రశంసలు అందుకోవాలి. రేపు తెలుగునాట ఎక్కడ చూసినా అర్జున్ చక్రవర్తి వినపడాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రాధా గారు. థ్యాంక్ యూ.